అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము భీమవరం నుంచి విజయవాడ వచ్చి, విజయవాడలో పనులన్నీ చూసుకుని, విజయవాడలోనే స్టే చేసి, ఈరోజు పాల్వంచకి బయలుదేరుతున్నాం అనమాట అండి. పాల్వంచలో మా మేనత్త ముని మనవరాలి పెళ్ళి అనమాట అండి. మా అన్నయ్య, వదిన, పిల్లలు, మా బంధువులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ అక్కడ పాల్వంచ చేరుకున్నారట. మా వాళ్ళందరూ వచ్చేసారంట, బయలుదేరండి అంటూ నేను కంగారు పడుతుంటే మా వారు, మా మరిది గారు దారంతా నన్ను ఏడిపించేశారండి. ఇక మేము ముగ్గురం కలిసి పాల్వంచకి ప్రయాణం అయిపోయామండి. అదిగోండి దుర్గమ్మ తల్లి ఆలయం, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆలయం వెంపు వచ్చామన్నమాట. మనకి బంగారు గోపురం కనిపిస్తుందండి. అదిగండి అదే బంగారు గోపురం తల్లిది. తల్లి వెళ్ళొస్తా. ఇంద్రకీలాద్రి పర్వతం అన్నమాట అండి. ఇటు పక్కేమో కృష్ణా నది బ్యారేజ్. ఏం బ్యారేజీ? ప్రకాశం బ్యారేజీ. ఇటు పక్కన దుర్గమ్మ తల్లి దేవాలయం. ఆ తల్లి ఎప్పుడు రమ్మంటదో గుడికి. ఎక్కువగా మేము అటు గోదావరి జిల్లాలు కాబట్టి గోదావరినే చూస్తూ ఉంటాము. అరుదుగా కృష్ణా నదిని చూసే అవకాశం దొరుకుద్ది. తల్లి కొండపల్లి అండి, కొండపల్లి బొమ్మల కళ్ళు. భద్రాచలం 167 అంట. అదేదో పాప చూడు ఎలా వెళ్తుందో, స్ట్రైట్ అవే వెళ్తుంది. ఈ రూట్లో ఇదే ఫస్ట్ వెళ్ళటం కదా, విజయవాడ టు భద్రాచలం పాల్వంచకి వెళ్ళటం. ఈ రూట్లో ఇదే ఫస్ట్ అనమాట. ఏమన్నా అంకుల్ గారు కొంచెం చేగోడీనో ఏదో ఇవ్వండి. చేగోడీలు అమ్ముతున్నారు. నీకు బాబు భద్రాచలం 157 అంట. ఇక్కడ నుంచి బాబు గారు మిషన్ ఆన్ చేశారు. దొరికినట్టు మిషన్లో వేసేయటమే. చెరుకు మిషన్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో బాబు గారికి అందిస్తుంటే చాలు. మాకు రివర్స్ ఆ వెనకాల ఆయన బిస్కెట్ తింటున్నారు అంతే. ఈ ప్రేమ్ బాబుకి ఏమో పాటలు విన్నారా? జాడ తెలిసి కొన్న సుందరకాండ అండి. ఎంఎస్ రామారావు గారు పాడిన సుందరకాండ అంటే ప్రేమ్ బాబుకి ఇష్టం. పుట్టినప్పుడు మా నాన్నగారు ఆయన ఇంట్లో భజన పెట్టారు. ఓ, మా మామయ్య గారు ఎంఎస్ రామారావు గారిని మా ఇంటికి వచ్చారంటండి. ఎంఎస్ రామారావు గారు ప్రేమ బర్త్డే శ్రీరామనవమికి కదండి, ఆ రోజు భజన పెట్టించి ఆయన వచ్చారంట. అప్పటికి నా పెళ్ళి అవ్వలేదులేండి, చెప్పేవారు. ఫొటోస్ కూడా ఉండాలి ఆయనతోటి ఉన్నాయి. జిల్లెడమూడి అమ్మగారు వచ్చిన ఫోటోలు కూడా ఉండాలి. ఎప్పుడన్నా అవి పెడతాను ఫొటోస్. అందుకనే మా ప్రేమకి చాలా ఇష్టం. అసలు ఎంత బాగుంటుందండి సుందరకాండ. మనం అది అలా వింటూ ఉంటే మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట. అంతా అవి రైట్ పడుద్దని పెట్టట్లేదు. అయితే ఇవండి, లేదనుకోండి ఏం కావాలి? ఛాయ ఇక్కడ ఏదో కాదా? టీ అని ఉందిగా. ఎక్కువ మంది ఉండాలా? సరే పోనీ, అప్పుడు అక్కడ బాగున్నట్టు లెక్క. ఎక్కువ మంది ఉంటే ఆ హోటల్ బాగున్నట్టు లెక్క అంటండి. అంతేగా అన్నట్టు చూడండి. ఆయన ఇదేదో హోటల్ శివసాయి అంట. ఇక్కడ ఆగాము.
ఆయన కూడా కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు. ఎంఎస్ రామారావు గారు కూడా. మనం కూడా విశ్రాంతి తీసుకుని వెళదాం. ఇదిగోండి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు టీ తాగుతుంటే. ఆశ్చర్యం ఏమిటంటే అందరం ఒకే మ్యారేజ్కి వెళ్తున్నాం. వీరేమో అబ్బాయి తరపు, మేమేమో అమ్మాయి తరపు, అంతే తేడా. డ్రైవర్ బాబు ఇందాకే ఎక్కేశారు, మేమే లేట్. బాబా ఫోటో చూడండి, అంత బాబా విగ్రహం చాలా పెద్ద విగ్రహం. మచిలీపట్నంలో కూడా చాలా పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుందండి. మైలవరంలో ఉంది ఇలాగా. బాబా వెళ్ళొస్తాను, నువ్వు కూడా రా. బాబా కూడా వస్తానన్నాడు. ఏదైనా మళ్ళీ మచిలీపట్నం లింక్ పెట్టేయాలి. మీరన్నీ విగ్రహం మచిలీపట్నంలో మా మచిలీపట్నంలో పెద్ద విగ్రహం ఉంటుంది. అలా అంత విగ్రహం ఇక్కడే చూశాను అంటున్నాను. అందరితో సరిపెట్టాలి కదా, మళ్ళీ బందర్కి లింక్ పెడతాం ఏంటి? బందర్లో చూశాను అంటే చూడండి, ఇలా కుళ్ళండి ఎలాగైనా అన్నదమ్ములు ఇద్దరికిను. ఎంతసేపు వాళ్ళ భీమవరమే గొప్ప, మాకేమో మా బందరే గొప్ప అండి. మైలవరం, మైలవరం అని ఉన్నది అక్కడ. ఎట్లా అయినా మగవాళ్ళు చాలా స్వార్థపరులండి. నేను నిజంగా చెప్తున్నాను అండి. నేను వాళ్ళ వెంపు ఫంక్షన్స్ అంటే అమ్మ కుక్క వెళ్ళే తల్లో పక్కకి, నాకు వాళ్ళ తరపు మా తరపు ఇట్లా ఏమీ ఉండదు. ఇవాళ కూడా మా వారు హ్యాండ్ ఇచ్చేయడానికి ప్రయత్నించారు. బాగోదండి రండి అని చెప్పి అప్పుడు బయలుదేరారు. చూడండి అలా ఉంటుంది కథ. మైలవరం అంటండి. ఏంటి మైకులు డ్రమ్ములు ఇన్నున్నాయి ఇక్కడ. అత్తోరా పుట్టిల్లా అనేది కాదు సమస్య. మేము అసలు దేశ స్వాతంత్రం కోసం మాట్లాడుతుంటే నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి అత్తోరా పుట్టిల్లా. మాకు దేశ స్వాతంత్రం ఇవన్నీ మాకు అనవసరం అండి. మా బందర్ లడ్డు, మా బందర్ హల్వా, మా బందర్ వాళ్ళు బందరు గొప్ప అంతే. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు మర్చిపోయాను, గణేష్ అన్ని గొప్పేనండి. అన్ని స్వాతంత్ర పూర్వం నుంచి ఉండదు. అవును. మళ్ళీ అందులో వేసేయమ్మా, వేసే. మల్లె పువ్వులు అమ్ముతున్నారు ఇక్కడ. అందరి కోసం కూడా కొన్నాను. ఇదిగోండి నా కోసం కూడా కొన్నాను. ఎన్ని వేసావు? ఎన్ని మూటలు వేసావు? 3 వేసావా? చాలా రేట్ ఉందండి. ఓకే, మీరు అడిగారని వేసా. అవునా? ఓకే, అయితే చెగోడీలు తినే. ఓకే, బాయ్ అమ్మా, బాయ్ బాయ్. ఓహో, ఇవన్నీ మల్లి తోటలేనండి. అయ్యో భలేగా ఉన్నాయి. మళ్ళీ మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి. అదిగో అవతలు కూడా ఉన్నాయి. అదిగా ఇవి మల్లె పువ్వులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. తెల్లగా చుక్కల్లాగా కనిపిస్తున్నాయి చక్కగా. ఈ సంవత్సరం మొదటి మల్లె పువ్వులు అన్నమాట అండి. అందుకని అందరికీ కూడా తీసుకున్నాను అనమాట. వదిన వాళ్ళు కూడా ఉంటారు కదా, రచిత వదిన, చందన వీళ్ళు కూడా ఉంటారు కదా. తల మొక్క పెట్టుకుంటాం. ముందు వినాయకుడికి పెట్టాను. ఈసారి వెరైటీగా ఫస్ట్ మల్లె పువ్వులు కారులో వినాయక స్వామి పెట్టుకున్నాడండి. ప్రతిసారి అయితే ఫస్ట్ మన ఆనంద నిలయవాసుడే పెట్టుకుంటాడు మల్లె పువ్వులు. ఈ సంవత్సరం మరి మొదటిసారి మల్లెలు ఇలా పెట్టుకున్నాడు ఈయన. పువ్వులు ఇలాగా దారి పక్కన అమ్ముతున్నారు అన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇవన్నీ మల్లె తోటలే, చాలా ఉన్నాయి. దారంతా కూడా అట్లా అమ్ముతూ ఉన్నారండి. ఇప్పుడు కడియంలో కొంటాం. అవును, మైలవరం మల్లెపూలు అనమాట ఇవి. ఈ కొండూరు చంద్రగూడెం. మళ్ళీ ఇక్కడ ఆగి ఇవే ఏంటి ఇవి బాగానే ఉన్నాయి. మన చెట్టుకి ఇవే ఉన్నాయి. ఒక కవర్ ఈ బాబు ఒకటి 50 అంట. ఏ బాబు ఎంత ఇమ్మంటావు? మల్లె పువ్వులు ఎంత? 2 మూరలు 50 రూపాయలు. కట్నీ
వద్దులే తీసుకున్నాంలే ఆల్రెడీ. వద్దులే ఏమండి అతనికి చెల్లరండి ఇక్కడ ఆపాం. 10 అవుద్ది. ఎంతమ్మా? 10 రూపాయలు మేడం. ఒకటి ఎన్ని ఇచ్చాను? ఒకటి తిని చూసి ఉండు తినకు. ఇది తిను, ఇది తిను. 2 ప్యాకెట్లు అయ్యి మేడం. ఈ రెండా? ఇక్కడ తోటలు ఉన్నాయా ఏంటి? ఇవి ఎక్కువ ఉన్నాయి. రేగిపల్లి తోటలోనే. ఇదిగోండి ఈ బెర్రీ యాపిల్ అంటున్నారు కదా, ఇవి మనం కొత్తగా కొన్న స్థలంలో కూడా ఉన్నాయి. ఈ చెట్టే ఉంది. ఇదిగోండి ఇప్పుడేమో బొప్పాయి వెరైటీ. మిషను నా మిషను అను. ఈయనకి బొప్పాయి కాయకి సంబంధం ఉండదు అసలు. బొప్పాయి అయితే తినరండి మా వారు, ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. బొప్పాయి నార్మల్గా ఉన్నది కానీ బేర్ యాపిల్ తీసుకున్నాం కదా అంటే కాసిరెక్కాయలు చాలా తీగా ఉన్నాయి. మేము కొత్తగా కొన్న స్థలంలో బేర్ యాపిల్ చెట్టు ఉన్నదండి, కాసిరెక్కాయల చెట్టు ఉన్నది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. రేపు ఎప్పుడన్నా చూపిస్తానులేండి. చెట్టు నిండా అంతంత కాయలు వేసున్నాయి. సేమ్ ఇవే అనమాట. ఏమండి ఇక్కడ పండుతీయా ఏంటి? బేర్ యాపిల్ అదే అందుకని ఎక్కువ అమ్ముతున్నారు. బాగుంటాయి. మల్లెపూలు, బేర్ యాపిల్ అన్నీ ఇక్కడ పండుతాయి అనుకుంటా. ఇంకేమన్నా అమ్ముతున్నారా ఇక్కడ? తిన్నాం కదా, ఇంకా ఏమన్నా కావాలా? ఏమో ఏం అమ్మితే అవి కావాలి. మొక్కజొన్న పొత్తు అడగలేదేంటి ఆ ప్రేమబాబు వేళ? ఈ ప్రేమబాబుని మిషన్ అంటున్నానండి. ఆ మిషన్తో పాటు ఈ మిషన్ కూడా ఆడుతానే ఉంటది. నా పేరు నాది, మిషన్ వాళ్ళది. కాకపోతే మేము ఒకటి తినేలోగా ఆయన 2-3 తినేస్తాడు. చాలా స్పీడ్ తింటాడు అనమాట. మేమైతే చాలా మధ్యలో ఆయన బిల్లు అయింది. ఏమండి మరి మీరు కాకపోతే రోడ్డు మీద ఎవరినన్నా ఇమ్మని అడగనా బిల్లు? ఆయనే కట్టాలి కదండి బాబు. ఆగయ్యా నేను ఈ కాయలు కొనుక్కున్నాను బిల్లు ఇవ్వు అంటే రోడ్డు మీద వాళ్ళు తిడతారు. మీరే కట్టాలి. క్లైమేట్ చూడండి, సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. సగం బ్లూగా సగం రెడ్గా ఆకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ కోతులు కనిపిస్తున్నాయి. ఇదిగోండి తిరువూరు వచ్చాము. తిరువూరులో మా పిన్ని ఉంటుందండి. ఇక్కడ మా అమ్మగారి చెల్లెలు మా పిన్ని ఉంటుందన్నమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమీ ఆగే ఛాన్స్ లేదు. వచ్చేటప్పుడు ఆగటానికి ట్రై చేస్తామండి. చిన్నప్పుడు వచ్చి 15 రోజులు తిరువూరులో ఉండేదాన్ని మా పిన్ని దగ్గర. మా బాబాయ్ కాలం చేశారులేండి. మా పిన్ని ఒక్కతే ఉంటుంది. నేను ఎవ్రీ మంత్ మనీ వేస్తాను కదా, అందులో మా పిన్నికి కూడా వేస్తాను అన్నమాట. మా పిన్నికి కూడా పంపిస్తాను. ఒక ఫంక్షన్ లాగా ప్రతి నెల తనకి 2000 పంపిస్తూ ఉంటాను అన్నమాట అండి. ఏదో గుడి కడుతున్నారు కొత్తగా. భలే ఉంది గుడి. గోపురం పైన ఒక సర్పం. ఓ పంచముఖ ఆంజనేయ స్వామి. అదిగోండి ఆంజనేయ భలేగా ఉన్నాడు. మా పిన్నితో ఇప్పుడే మాట్లాడానండి ఫోన్లో. వస్తున్నావా ఆగుతావా అని అంటుంది. వచ్చేటప్పుడు ఆగుతానులే పాపక్క అని చెప్పాను. మా పిన్నినే కానీ పిన్ని అని అనం, పాపక్క అంటాం అలవాటు అనమాట అండి. అక్క అని అనటమే అలవాటు. అయ్యా భలేగున్నాయే, నిజమే అనుకున్నా నేను. ఇక్కడ చూడండి. అవునా, కళ్యాణ మండపానికి ఇప్పుడంతా ఎడ్ల బళ్ళు పెడుతున్నారు డెకరేషన్గా. పూర్వం అంటే ఎడ్ల బళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. ఇప్పుడు కనపడట్లేదు కాబట్టి బొమ్మలుగా పెడుతున్నారు. కొత్తగూడెం 60. ఇక పాల్వంచ చేరేసరికి చీకటి పడిపోయిందండి. సరాసరి మేము మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తెల్లారితే పెళ్ళి కాబట్టి ఆల్మోస్ట్ బంధువులందరూ కూడా వచ్చేసారు. మా కజిన్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కొందరు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు నేనైతే మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే మా వదిన వాళ్ళ అక్క ఇంటికి వచ్చాను అనమాట అండి. ఎల్లో శారీ కట్టుకున్నామే మా వదిన వాళ్ళ పెద్ద అక్క, అంటే నా మేనత్త కూతురు కూడా.
అలానే వదిన వాళ్ళ హస్బెండ్ నా కజిన్ అనమాట అన్నయ్య బెడ్ మీద ఉన్నాళ్ళండి. మా వదిన సిస్టర్స్ ముగ్గురు అనమాట అండి. పెద్ద వదిన, మా వదిన, ఇదిగో ఇప్పుడొచ్చి కూర్చున్నది కదా వదిన, మూడో వదిన అనమాట. మా మేనత్త బిడ్డలు వీళ్ళ ముగ్గురు అనమాట. అలానే నా మేనకోడలు రజిత ఫ్యామిలీ, నా మేనల్లుడు బాబీ ఫ్యామిలీ, అన్నయ్య, వదిన, వదిన బిడ్డలు, మేము, మా చిన్నత్తయ్య మేనత్త ఉన్నదండి. ఈ మధ్య కాలం చేసింది విజయవాడలో అని కూడా చెప్పాను కదా! ఆ అత్తయ్య కూతురు రజనీ వదిన. అందరం ఇక్కడ ఉన్నామనమాట అండి. డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎర్లీగా పడుకుని మార్నింగ్ ముహూర్తం అనమాట అండి పెళ్ళికి. అంటే 10:30కి అనమాట అండి పెళ్ళి. మార్నింగే లేవాలి, రెడీ అయ్యి రావాలి అని మాట్లాడుకుంటున్నాం. అలా చేసి 12 అయిందండి. మా పెద్దొదిన కొడుకు కూతురు పెళ్లి. అంటే మా పెద్దొదిన మనవరాలి పెళ్లి అనమాట అండి. కొడుకు వాళ్ళేమో పాల్వంచ క్వార్టర్స్‌లో ఉంటారనమాట అండి. పెళ్లి కూతురు వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. మార్నింగే అందరిని కలుసుకుంటాం. ఇక రాత్రికి హోటల్ రూమ్‌కి వచ్చేసామనమాట అండి. మార్నింగే మా బంధువులందరినీ కలుసుకుంటాను పెళ్లిలో. పెళ్లి వీడియో రేపు పెడతానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.